వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో రేపు వైశాఖ అమావాస్య యొక్క విశిష్టత, చేయవలసిన దానాలు, అలాగే శని దోషాలు తొలగిపోవడానికి రేపటి రోజు ఎలాంటి పరిహారాలను ఆచరించాలో చూద్దాము. ముందుగా రేపు వైశాఖ అమావాస్య రోజు పితృదోషాలు, పితృ రుణాలు ఎవరికైనా ఉంటే ఆ రుణాలను తీర్చుకోవడానికి రేపు పిండ ప్రదానం చేయడం, తిలదానం చేయడం, నీళ్లతో నింపిన కడవను అంటే ఉదక కుంభం దాన్ని దానం చేయడం, పానకాన్ని దానం చేయడం చాలా విశిష్టత కలిగింది. మనకి వైశాఖ పురాణంలో 27వ అధ్యాయం ప్రకారం ధర్మవర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు మహాతపస్వి ఒకరోజు నైమిషారణ్యం వైపు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ సత్రయాగం జరుగుతుంది. ఋషులందరూ కూడా కలియుగం గురించి మాట్లాడుకుంటున్నారు. కలియుగంలో యజ్ఞాలు, హోమాలు ఆచరించకపోయినా కూడా కేవలం శ్రీహరి నామస్మరణతో తరింపవచ్చు అని చెప్పేసి నాథుడు చెప్తున్నాడు. కానీ ఈ కలియుగంలో నోటిని అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇవి లేనిచో మనుషుడు దుర్లభంగా బ్రతకవలసిన అవసరం కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే ధర్మవర్ణుడు వింటాడు. అది విని నోటిని అదుపులో పెట్టుకోవాలి అంటే ఏది అవసరమో ఏది అవసరం లేదో అది తింటే సరిపోతుంది. అలాగే ఇంద్రియ నిగ్రహం కోసం అసలు వివాహమే చేసుకోకూడదని అనుకున్నాడు. ఇక తన తపశ్శక్తితో అనేక లోకాలను తిరుగుతూ ఒకరోజు పితృలోకానికి వెళ్ళాడు. అక్కడ పితృవులు ఒక గడ్డి పొరకను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. ఆ గడ్డి పొరకను ఒక ఎలుక కొరుకుతూ ఉంది. ఆ గడ్డి పొరక తెగినదంటే ఆ పితృవులు అగాధంలో పడిపోతారు. లోపల అంతా చీకటి. అది గమనించిన ధర్మవర్ణుడు, అయ్యా, మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? నేను మీకేమైనా సహాయం చేయగలనా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు పితృవులు, మేము శ్రీవత్సవ గోత్రానికి చెందిన వారము. ధర్మవర్ణుడు అని మా వంశంలో ఒకే ఒక్కడు మిగిలాడు. అతడు చాలా మంచివాడు, కానీ వివాహం చేసుకోవట్లేదు. మాకు ఎవరు పితృతర్పణాలు చేయని కారణంగా మేము ఇలా ఉన్నాము. మీరు భూలోకానికి వెళ్ళి అతన్ని వివాహం చేసుకోమని చెప్పండి అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇక ధర్మవర్ణుడు భూలోకంకి వచ్చి వివాహాన్ని ఆచరించి గతించిన తన పితృదేవతల పేరు మీద దాన ధర్మాలను ఆచరిస్తాడు. రేపు ఎవరైతే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారో వారు గయాక్షేత్రంలో 100 సార్లు శ్రాద్ధ కర్మలు నిర్వహించిన పుణ్యఫలాన్ని మూటగట్టుకుంటారు అని చెప్పేసి ప్రతీతి. ఇక రేపు శని అమావాస్య, ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఎవరికైనా ఉంటే ఆ శని బాధలను తొలగింప చేసుకోవడం కోసం రేపటి రోజు వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్య శని రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనెతోని అభిషేకం చేయడం, నల్ల నువ్వులను దానం ఇవ్వడం చాలా మంచిది. ఇక శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఈ ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు బ్రాహ్మణుడికి ధావలి ఖచ్చితంగా దానం చేయాలి. అలాగే ఎవరికైనా కూడా జుట్టు చాలా రాలిపోతున్నా, స్కిన్ అనేది బ్లాక్ అవుతున్నా వారు స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఒక మూకుడిలో పోసి, ఇనుప మూకుడిలో పోసి దానిలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి. ఇక రేపటి రోజు సాయంత్రం చీకటి పడ్డాక రావి చెట్టు మొదట్లో తీపి నీరు అంటే పాలు, పంచదార, తేనె, బెల్లము, కాస్త నల్ల నువ్వులు కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ఆవ నూనెతో దీపారాధన చేసి 7 ప్రదక్షిణలు చేయండి. అగరబత్తులను వెలిగించండి.
ఆ విధంగా ప్రదక్షిణకు ఒక మారు హనుమాన్ చాలీసాను 7 ప్రదక్షిణలకు 7 సార్లు పఠించినట్లయితే శని దోషాలు తొలగిపోతాయి. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ప్రతి శనివారం ఏలినాటి శని ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు మీకు శని బాధలు తప్పుతాయి. ఒకవేళ రేపు ఒక్కరోజు మాత్రమే ఆచరిస్తే దీని ఫలితము సుమారుగా 3 మాసాల వరకు 3 నెలల వరకు దీని ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా రేపు వచ్చే అమావాస్యను అందరూ ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.